హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నా జీవితంలో ఒక మంచి వీడియో అవుతుంది. అంటే నేను మీతో పంచుకోబోయే భావాలన్నీ కూడా ఒక మంచి వీడియో రూపంలో మీ ముందుకు తేవాలనుకున్నాను. అది ఎందుకు అంటే, రేపు మా వారి పుట్టినరోజు అండి. పుట్టినరోజు అనగానే చాలా సంబరంగా జరుపుకునే రోజు. అది కాక పుట్టిన తిథి, అలాగనే మా వారు పుట్టిన వారం కూడా గురువారము. రేపు గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఎంత సంతోషంగా చేసుకునే వాళ్ళమో ఈ పండుగని మేము. అలాంటిది బాధాకరంగా అయిపోయిందనమాట. అయినా కానీ రేపు మా వారు మాతో ఉన్నట్టే అసలు మేము చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇలా అసలు వారము తిథి కలిసి వస్తే రేరుగా వస్తాయి అన్నమాట. అలాంటిది ఇలా వచ్చిందంటే ఈ పండగని ఎంత బాగా చేసుకునే వాళ్ళమో అవన్నీ గుర్తుకొచ్చేసరికి కొంచెం నాకు బాధ అనిపించినా కానీ మన మధ్య లేని మనుషులు లేరు అని మనం అనుకోకూడదు. మనతోటే ఉన్నారు, మన పక్కనే ఉన్నారని ఫీల్ అవ్వాలి. అందుకోసమే రేపు మా వారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు విషెస్ చెబుతూ, అలాగనే అందరికీ కూడా వారి మంచితనం అంటే అందరికీ తెలిసి కొంతే ఉంటుంది, కానీ కట్టుకున్న వాళ్ళకి ఆ మనిషి గురించి మొత్తం తెలుస్తుందండి. అంత మంచివారనమాట. మా వారి గురించి 1-2 క్షణాలు ఇట్లా మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. లేనింటి అమ్మాయిని చేసుకుంటే మనతో ఉంటుంది, మన కుటుంబంలో మంచిగా కలుస్తారు అని చెప్పి మా వారు బాగా ఆలోచించి నన్ను చేసుకోవటం అనేది జరిగింది. చేసుకున్న తర్వాత ఏ రోజు కూడా నాకు కష్టం అనేది తెలియదు. అంటే ఉన్నంతలోనే గొప్పగా బతికామన్నమాట. అలా ఆయన ఉన్నన్ని రోజులు కూడా నాకు ఒక సంతోషంగా అనిపించేది. ఇవాళ ఎవరో చేసిన దానికి బాధపడి ఇప్పుడు తను లేక 7 నెలలు అవుతున్నా కానీ ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా అలా గుర్తుకు రావటము. పాపం తనుంటే ఇలా ఉండేది అని రోజు గుర్తు తెచ్చుకోవడమే. కానీ ఇవాళ రేపు బర్త్డే వస్తుంది అనగానే మాత్రం నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకు అంటే పోయిన సంవత్సరం చక్కగా ఆయన కోసం నేను గబా బట్టలు చెప్పకుండా తీసుకొని వచ్చాను. సర్ప్రైజ్గా తీసుకొని వస్తే కూడా వచ్చిన తర్వాత అవునా అని చెప్పి ఇట్లా ఫ్యాన్ షర్ట్ తెచ్చానండి అని చెప్పేసరికి సంతోషపడ్డారనమాట. ఆ డ్రెస్ వేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు. ఇక తర్వాత ఇవాళ పరిస్థితి చూసుకుంటే ఏ రోజు ఎవరం ఎలా ఉంటామో ఎక్కడ ఉంటామో కూడా చెప్పలేము. కానీ మనతో ఉన్న రోజులు, మనల్ని చూసుకున్న రోజులు మర్చిపోకుండా ఇలా ప్రతి క్షణం గుర్తొస్తూ ఉండేసరికి ఎంత మంచిగా ఉండేవారో అయితేనే మనకి అవన్నీ గుర్తుంటాయి అన్నమాట. నాకు అలా ఈరోజు మొత్తం కూడా మా వారు రేపు పుట్టినరోజు వస్తుందనేసరికి ఎందుకో నా భావాలన్నీ మీతో ఇలా పంచుకోవాలనిపించింది. తర్వాత చాలా చాలా మంచి విషయాలు అన్నమాట. ప్రతిదీ కూడా మా జీవితంలో చాలా మంచి విషయాలే. అలా చేసుకున్న తర్వాత బీదింటి పిల్ల అయితే మనతో కలుస్తుంది, మన కుటుంబంలో ఒకరిగా ఉంటుందని చెప్పి నన్ను చేసుకోవడం జరిగింది. తను చేసుకున్నప్పుడు మాకు అసలు ఏమీ లేదండి ఇంట్లో. చాలా మంచివారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పెళ్ళికి ముందు మా వారు చేసిన మంచి పని మా ఇంట్లో, అంటే ప్రతి పని మంచిదే, కాకపోతే బాగా గుర్తుండిపోయే విషయం నాకు ఒకటి జ్ఞప్తికి వచ్చింది. అది మీతో పంచుకుంటున్నాను. మా ఇంట్లో ఫ్యాన్ లేదండి. ఆ రోజుల్లో ఫ్యాన్ లేదనమాట. ఫ్యాన్ లేకపోతే అప్పట్లో ఇవి లాటరీ సిస్టమ్ అనమాట. వీళ్ళు లాటరీ అలా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో లాటరీ నడుపుతూ ఉన్నారు. ఒక చిన్న ఫ్యాన్ అండి. ఆ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి 450 అంతే, 300 450 నాకు తెలిసి రేట్లు. అలా మాకు చెప్పకుండా ఫ్యాన్ తీసుకొచ్చి మా వారు ఫిట్ చేయడం జరిగిందనమాట. ఫ్యాన్ కూడా తనే ఫిట్ చేశారు. అలా ఎంతో 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 అభిమానించి ఒక గెస్ట్ లాగా మా ఇంటికి వచ్చి నన్ను ఇష్టపడి
తను చేసుకుంటే తన్నే చేసుకోవాలి అని చెప్పి అంత ఇష్టంగా చేసుకున్నారనమాట మా వారు. ఏది కూడా పిల్లల విషయమైనా ఏదైనా కానీ బాగా కేర్ అనమాట, కేర్ తీసుకొని ఉండేవాళ్ళు. అలాంటి వారిని భగవంతుడు మాకు లేకుండా ఎందుకు చేశాడో, మరి మంచి వాళ్ళని తొందరగా తీసుకువెళ్తాడు అని అందరూ అంటుంటే అనమాట. అది మంచో చెడో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం మా వారు లేకపోవటం మాత్రం నాకు చెడులాగానే అనిపిస్తుంది. దేవుడికి దండం పెట్టుకోవాలా వద్దా అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి అయితే. అంటే ఇలా జరిగింది మా జీవితం అని చెప్పి, మా జీవితంలో జరిగింది ప్రతిదీ కూడా మీతోటి ఇంకా 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 నాకు చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చెప్పాలనిపించింది. చెప్దామని చెప్పి, అది కూడా పుట్టినరోజు రాబోతుంది కాబట్టి తన గురించి మంచి చాలా ఉంది కాబట్టి అదంతా చెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో కనుక మీకు